ఆపరేషన్ 15 లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించాలి, పార్లమెంట్ ఎన్నికల తర్వాతే నామినేటెడ్ పోస్టుల భర్తీ, మార్చి 17లోగా అన్ని గ్యారంటీలు అమలు చేద్దామని చెప్పేసి అయితే రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. ఈ బీజేపీలో ఆపరేషన్ 10 అంటే ఆపరేషన్ 10 సీట్లని వాళ్ళు పెట్టుకున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఏమో ఆపరేషన్ 15 అంటే వీళ్ళు పూర్తిగా 17 సీట్లు గెలుద్దామనే ఆలోచన బీజేపీకి లేదు, రేవంత్ రెడ్డికి లేదు, కేసీఆర్ కూడా లేదు. అంటే ఎట్లాగో మా మీద నమ్మకం లేదనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. ఈ 15 సీట్లు పోతే ఒక సీటు ఎంఐఎం గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మాట్లాడతారు, ఇంకొక సీటు ఎవరో ఒకరు గెలిచేటువంటి అవకాశాలు ఉంటాయి. మొత్తానికి అయితే 15 సీట్లు మనం గెలవాలి అనేది రేవంత్ రెడ్డి ఆపరేషన్గా పెట్టుకున్నాడు. మొత్తానికి అయితే పార్లమెంట్ ఎన్నికల తర్వాతనే నామినేటెడ్ పోస్టుల భర్తీ ఉంటుంది. నిన్న కూడా మనకు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ గారికి నామినేటెడ్ పోస్టులు వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి మనం చూసినాం. మరి అట్లాంటి క్రమంలో ఎలక్షన్స్కి ముందే నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తే, ముఖ్యంగా అన్ని శాఖలకు సంబంధించినటువంటి చైర్మన్ల పదవులకు సంబంధించిన విషయంలో కూడా మనం భర్తీ చేస్తే రానటువంటి వాళ్ళు అసంతృప్తిగా ఫీల్ అయ్యి మళ్ళీ వేరే పార్టీ మారేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళందరినీ చల్లబరచడం కోసం, ఎవరు కూడా పార్టీని వీడి బయటికి పోకుండా ఉండడం కోసం, ముఖ్యంగా పదవులు ఇవ్వకుండా దాచిపెట్టడం ద్వారా వచ్చే లోక్సభ ఎన్నికల్లో వీళ్ళు కష్టపడి పనిచేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా నామినేటెడ్ పోస్టులను ఇప్పుడే భర్తీ చేద్దాన్న ఆలోచనలో మాత్రం ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి మార్చి 17లోగా అన్ని గ్యారంటీలు అమలు చేద్దామని చెప్పేసి అయితే మాట్లాడుతూ ఉన్నారు. నామినేటెడ్పై మీ ప్రతిపాదనలు పంపండి, మంత్రులకు సీఎం నుంచి ఇండికేషన్. నామినేటెడ్ పదవుల విషయంలో ప్రతిపాదనలు పంపాలని సీఎం నుంచి మంత్రులకు ఇండికేషన్ వెళ్ళినట్టు సమాచారం. పార్టీ కోసం కష్టపడిన వారి పేర్లు రికమెండ్ చేయాలని సూచించినట్టు టాక్. ప్రతి గ్రామంలోనూ ఇందిరమ్మ కమిటీలు, ప్రతి జిల్లాల్లో పార్టీ ఆఫీస్కు ఎకరం స్థలం, జోనల్ వ్యవస్థను సమీక్షించేందుకు కమిటీ, కొత్త ఎస్సీ కమిషన్ ఏర్పాటు, 3 నెలలు శ్రమిస్తే మంచి భవిష్యత్తు. 20వ తేదీ నుంచి సీఎం క్షేత్రస్థాయి పర్యటనలు, టీపీసీసీ విస్తృత స్థాయి మీటింగ్లో నిర్ణయాలు, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలి, మున్షి కార్యకర్తల శ్రమతోనే పవర్లోకి అని ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఇక్కడ పోతే మొన్నటి వరకు కేసీఆర్ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మళ్ళా వాళ్ళ పార్టీ ఆఫీసుల కోసం ప్రతి జిల్లాలో పార్టీ ఆఫీస్ కోసం ఎకరం స్థలం కేటాయిస్తారట. అంటే తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాలకు సంబంధించిన విషయంలో 33 ఎకరాల భూమిని ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ భవన్ల కోసం పెట్టుకోబోతుంది. ఈరోజు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కోసము లేదంటే టీఆర్ఎస్ పార్టీ ఆఫీసుల కోసం ఎకరం ఎన్ని రూపాయలకు అమ్మిందో కూడా తెలియదు. ఈరోజు ఎకరం భూమి కొనుక్కోవాలంటే సాధారణ పౌరుడు ఎకరం భూమి కొనుక్కోవాలంటే, ఒక పేద రైతు ఎకరం భూమి కొనుక్కోవాలంటే ఎంత కష్టం. అది కూడా జిల్లా కేంద్రంలో ఎకరం భూమి కేటాయించుకోవడం అనేది అసలు ఎవల జాగిరి అనుకుంటున్నారు వీళ్ళు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మేము అధికారంలోకి ఉన్నాం కాబట్టి మా పార్టీ కోసం ఎకరం భూమిని తీసి పక్క పెట్టేదంటే ఇక ఎన్నేళ్ళైనా కూడా ఆ పార్టీ ఆఫీస్ అనేది మా కోసం ఉంటుందని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి ఆ పార్టీ ఆఫీసులు ఎవరు కట్టుకోవాలి? మీ పార్టీ అసలు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తికి పార్టీతో సంబంధం ఉండదు, ఆయన ప్రజల కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది. మరి పార్టీ కోసం నువ్వు 100 ఎకరాలు, ఈరోజు 33 ఎకరాల భూములు ఒక్కో జిల్లాలో ఎకరం చొప్పున తీసి అంటే 33 ఎకరాల భూములు ప్రభుత్వ ఖజానాను నువ్వు ఎట్లా తీస్తావు? అది పార్టీ చూసుకుంటుంది, పార్టీకి ప్రభుత్వానికి సంబంధం లేదు కదా. నువ్వు ప్రజాభవన్ కట్టా, అది ఈ పార్టీ దిగిపోతే ఇంకో పార్టీ వచ్చినా కూడా దాన్ని వాడుకోవచ్చు. లేదంటే ఎమ్మెల్యే క్వార్టర్స్ కడితే ఈ ఎమ్మెల్యే ఓడిపోతే ఇంకో ఎమ్మెల్యే దాన్ని ఉపయోగించుకుంటాడు. అట్లాంటివి కట్టాలి కానీ పార్టీ ఆఫీసుల కోసం నువ్వు ప్రజాపాలన అంటే ముఖ్యంగా ప్రభుత్వం నుండి ఫండ్ తీసేటువంటి అవకాశం అయితే సరైనది కాదు అని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాం. ఏవైతే కొత్త ఎస్సీ కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నాడు. కొత్త ఎస్సీ కమిషన్ ఏర్పాటు చేస్తే ఆ ఎస్సీ కమిషన్ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి మాత్రం మీ ప్రభుత్వాన్ని జోకుడు వ్యక్తిగా ఉండకూడదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో విక్టర్ ప్రసాద్ అనే వ్యక్తి ఎస్సీ కమిషన్ చైర్మన్గా ఉన్నాడు. ఆయన ఎస్సీ కమిషన్ చైర్మన్గా ఉండి ఎక్కడ ప్రభుత్వాన్ని నిలదీయాల్సి అక్కడ ప్రభుత్వాన్ని నిలదీస్తూనే మళ్ళీ ప్రభుత్వంలో ఏదైనా మంచి చేసేది ఆ ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నటువంటి వార్తని మనం చూస్తా ఉన్నాం. అట్లాంటి వ్యక్తులు ఎవరైనా ఉండేది వాళ్ళని తీసుకొచ్చి ఎస్సీ కమిషన్ చైర్మన్గా పెడితే బాగుంటుంది. మళ్ళీ ఎస్సీ కమిషన్ చైర్మన్ అని చెప్పేసి మీ పార్టీ నాయకుల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి మీకు జోకుడు వ్యక్తిని తీసుకొచ్చుకొని కూర్చోబెట్టింది మాత్రం అది పనికిరానటువంటిది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా తెలంగాణలో దళితులు ఎమ్మెల్యేలుగా మినిస్టర్లుగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఈరోజు దాడులు దాడులు జరుగుతున్నప్పుడు కనీసం అక్కడ ప్రజా సంఘాల నాయకులు వెళ్ళి ధర్నా చేస్తే వాళ్ళ మీద కేసులు నమోదు చేశారు. కానీ మరి దళిత నాయకుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నియోజకవర్గంలో సంఘటన జరిగితే దళిత నాయకుడు ఎందుకు స్పందించాలని అడిగితే కేసులు పెట్టిరు తప్ప అక్కడికి వచ్చినటువంటి ఎమ్మెల్యే లేడు, మినిస్టర్ లేడు. అట్లాంటి సంఘటన జరుగుతున్న ఈ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజల పక్షాన ఉండేటువంటి నాయకుడిని తీసుకొచ్చి ఎస్సీ కమిషన్ చైర్మన్గా పెడితే బాగుంటుంది. అట్లా కాకుండా మీ నాయకుడిని పెట్టుకోవడం ద్వారా మళ్ళీ మీ పార్టీ నాయకులు ఎవరైనా దాడులు చేసేదంటే వాళ్ళ విషయంలో స్పందించేటువంటి అవకాశాలు ఉండే కాబట్టి అట్లాంటి జరగకుండా చూసుకునేటువంటి బాధ్యత కూడా మరి పార్టీ మీద ఉంది.
పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో 15 స్థానాల్లో విజయం సాధించాలని కాంగ్రెస్ పార్టీ టార్గెట్గా పెట్టుకున్నది. అందుకు అవసరమైన వ్యూహాలను కసరత్తులను మొదలుపెట్టింది. అసెంబ్లీ ఎన్నికల స్టైల్లోనే పనిచేస్తే టార్గెట్ను సులువుగా ఛేదించవచ్చనే అభిప్రాయంతో ఉన్నది. బుధవారం గాంధీ భవన్లో ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి నేతృత్వంలో మొదటిసారి టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఇందుకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు సైతం హాజరయ్యారు.